ఓ మెడికల్ ఇల్నెస్ తో బాధపడుతుంది. నో బాధ పెడుతుంది ఓ ఫ్యామిలీ. అసలు ఆ ఫ్యామిలీ ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సార్ నమస్కారం అండి. ఏదో ఈ పాట రోజు మా ఇంట్లో 7 గంటలకు వేసుకుంటే మాకు రోజు తెల్లారినట్టు ఉండదు. ఏమే ఆ గొంతు నొప్పి మంది అందుకో. నువ్వు మందులన్నీ వేసుకున్నావా? వేసుకున్నాను. ఆ చుండ్రికి వేసుకున్నాను. తలనొప్పికి వేసుకున్నాను. కంటి నొప్పికి వేసుకున్నాను. ముక్కు తిప్పడికి వేసుకున్నాను. నోట్లో నొప్పికి వేసుకున్నాను. కంఠానికి వేసుకున్నాను. చాలు, అన్ని నొప్పులకే వేసుకున్నాను. బీపీ వచ్చినట్టుంది నాకు డౌటే. బీపీ నువ్వు ఏదో ఒకసారి పీల్చు వదులు, పీల్చు వదులు, పీల్చు వదులు, వదులు 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 వదులు. ఏంటండి ఇది? ఎప్పుడన్నా మొత్తం వదిలేస్తావేమో అని. ఏం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే పావలాతో పోయే మాత్రకి 25,000 బిల్లు చేసేస్తున్నాడు. మనమేమో ఇలాగేదో ముందే మాత్రలు వేసుకుంటున్నాం. దానికి అందరూ ఓయిల్ పెద్దానికి అయిన దానికి మందులు వేసేసుకుంటూ ఉంటాడు అని మన ఫ్యామిలీ అంతాను. నేను ఆడుకోవడానికి వెళ్తాను. అడిగాడు బుచ్చిగాడు బగో. మరి ఆడుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. చేతి నొప్పులు కాళ్ళు అన్ని మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను. తల నొప్పికి వేసుకున్నాను, ముక్కు నొప్పికి వేసుకున్నాను, కంట నొప్పికి వేసుకున్నాను, ఆయాసానికి వేసుకున్నాను, కడుపు నొప్పికి వేసుకున్నాను. ఇంకా నమస్కారం అండి. ఏంటి లేట్ ఏంటి? ఎప్పుడు టైంకి రావాలని తెలియదని. అయ్యగారు ఇంట్లో టాబ్లెట్ వేసుకుని బయలుదేరేసరికి లేట్ అయిపోయిందండి. ఓ అలాగా. ఓకే ఓకే. మాత్రలు వేసుకుని తొందరగా పనులన్నీ చూసుకో. బాగా పని చేయి. ఓకే. ఏమండి మీరు ఇంటి నిండా ఈ టాబ్లెట్ లో డబ్బాలన్నీ నిండిపోయి వచ్చేటప్పుడు 2 ఖాళీ డబ్బాలు తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. 2 ఖాళీ మందుల డబ్బాలు. ఓకే గుర్తుంది. మళ్ళీ మర్చిపోతానేమో. అయ్యగారు కాస్త ఈసారి కాస్త మంచిది ఇవ్వండి. లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే చూడండి టాబ్లెట్ వేసుకుంటే గడ్డలు మిసాలు వచ్చేసాయి. ఓహో ఓ పని చేయి. ఏదైనా ఒక మంచి మాత్ర ఇస్తాను. ఏదో ఒక రోజు మీసాలు గడ్డలు తగ్గిపోతాయి. ఉండు. ఏంటి నాన్నారు అక్కడ కబడ్డీ ఆడుతున్నా నాన్నారు, క్రికెట్ ఆడతారంట. క్రికెట్ ఆడతారా? ఈ వయసులో నువ్వు బ్యాటింగ్ చేయాలంటే కష్టంరా. సరే పని చేస్తాను. మంచి మందు ఉంది. మంచి మాత్ర ఇచ్చాంటే నీకు కంట పుట్టి వస్తుంది. దాంతో నువ్వు 6 కొడతావు అనమాట. నాన్నారు మీరు గుర్రం మాత్రం వేసుకోండి. 6 రాత్రి పూట వేసుకునేదిరా. అందుకే పళ్ళు రాలిపోతాయి. వెదవటాలంటూ నువ్వును గుర్రం మాత్రం అంటూ. టాబ్లెట్ ఇది నువ్వు వేసుకున్నావు. దగ్గర రావద్దు చెప్తున్నాను. దగ్గర రావద్దు. రత్తాలు దగ్గరికి రా. రత్తాలు ఏంటయ్య గారు ఏమైంది? మా ఆవిడ ఉండడం డిస్టర్బ్ అయింది. ఏం లేదు. బిలహరి 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 నేను రా రంగరాజుని. రే రంగా రంగా అసహ్యంగా ఉంది. పూర్తిగా పిల్లు. ఇంకేంటి కబుర్లు? ఏంటి ఎలాగ వచ్చావేంటి? బాగుందిరా. ఏం లేదురా. షేక్ హ్యాండ్ ఇచ్చావా? ఏమైందిరా? ఏమే జల్లం అడ్డమైన చేతులకి మనం ఇలాగ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఊర్లో ఉన్న వైరస్ జబ్బులు మనం తెచ్చుకోవాలి. ఏమిటి మీ ఫ్రెండా? ఫ్రెండ్. తినడానికి ఏమన్నా తెస్తాను. ఇంకేంటి కబుర్లు? ఏంటి ఎలాగ వచ్చావేంటి? ఏం లేదురా. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. బస్ స్టాండ్ నుంచి సరాసరి ఇక్కడ అద్దెకి ఇల్లు దొరుకుతాయని చూద్దామని వచ్చారా. టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ ఎందుకురా? వైరస్ టాబ్లెట్ రా. బస్ స్టాండ్ లో దిగి అడ్డమైన చెత్త చెదరం తొక్కుని మా ఇంటికి వస్తావు. వచ్చా ఆ వైరస్ అంతా నీ మీద ఉంటది. మా ఇంట్లో దులిపేసుకుని వెళ్ళిపోతావు. ఆ జబ్బులన్నీ మాక. అంతా బాగానే ఉంది. నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నా? ఆలోచించకూడదురా బాబాయ్. ఏదో జబ్బు ఉంది. భయంకరమైన జబ్బే ఉంది. ఏదో ఒక మాత్ర ఆలోచించాలి. అయ్యగారు మాత్ర కదండి, టానిక్ వేస్తే బాగుంటది. ఓ పని చేద్దాం. అందరం కలిపేద్దాం. ఎవరి మందు బాగా పనిచేస్తుందో అప్పుడు తేలుతుంది. టానిక్లు మేమే తయారు చేసుకుంటాం. మా టానిక్లు కూడా ఇవన్నీ చూడు కంపెనీకి ఆర్డర్ ఇప్పించి తెప్పించుకుంటే ఎప్పుడెప్పుడు. నువ్వు వచ్చేటప్పుడు వీధి గుమ్మలో ఒక మెడికల్ షాప్ ఉంది చూసావా? చూసాను. మేమే పెట్టించి అద్దెకిచ్చాం వాళ్ళకి. అవునా? ఇక్కడ మందులు అయిపోతే అక్కడ తెచ్చుకుంటారా? లేదు, వాడి దగ్గర అయిపోయినప్పుడు మా దగ్గర కొనుక్కుని వెళ్తాం. ఏం తీసుకుంటావు? కాఫీ టీయా? టీ తీసుకుంటారా? టీయా? ఓకే గారు నేను తీసుకొస్తాను.
ఏమిట్రా మళ్ళీ మాత్రేసావు? ఎసిటీ రాకుండా ఉంటుంది. అంకుల్ మా చిన్నప్పుడు ఫ్రెండ్ రా మా అబ్బాయి. అవునా? నేను క్లాస్ ఫస్ట్ కూడా. క్లాస్ ఫస్ట్ తెలిసేవాడు. ఏనా ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? 100కి 15 వచ్చానన్నా. గోకుతున్నావు అలా గోకూడదు. ఏమైందిరా? నువ్వు గోకుతావు, ఆ పొట్టు ఇక్కడ పడుతుంది, గాలికి ఎగురుతుంది. మాకు లేనిపోయిన జబ్బులు. చేతించి పట్టు పట్టు. రే దా వెనకరా, అంకుల్ పక్కన దా వచ్చాయి. దిక్కుమాల జబ్బులు వీడియో దా వెనకరా. ఏంటి ఇబ్బంది పడుతున్నావు నువ్వు? ఏం లేదురా, అంత బానే ఉంది. బాత్రూమ్కి వెళ్తావా? రావట్లేదురా. కూడా పోసేస్తా. ఏంట్రా మంటలో సిరంజ్ లేదు కదా, ఎక్కడి నుంచి తెచ్చావు? నేను ఇందా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడ గేదె గుచ్చితే దబ్బుకొచ్చేసా. బాగా పనిచేస్తుంది. ఏం కంగారు పడద్దు నువ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బాత్రూమ్కి వెళ్ళిరా. మాత్రం రావట్లేదురా. నాన్న ఇంకో మాత్రం ఏమైనా వేస్తావు? రావట్లేదు అంటున్నాడు. వద్దురా, వస్తుంది. నువ్వు మాత్రలు కాదా కంగారు పడిపోతావంటే ఇంజక్షన్ తో మాత్ర వద్దంటున్నావు. మా ఇంటి గురించి మీకేం తెలుసు? అసలు మా ఇంట్లో మాత్రలు మింగడమే కాదు, ఈ మధ్య ఎవరు ఆపరేషన్ వాళ్ళే చేసుకున్నాం తెలుసా? మొన్న మా ఆవిడ కిడ్నీలు ఆపరేషన్ చేసుకుంది. మా పని మనిషి రక్తాలు ఊపిరితిత్తులు ఆపరేషన్ చేసుకుంది. నాన్న నేను అంకుల్ కి పోస్ట్ మార్టం చేస్తాను నాన్న. ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి రా, లేదా మీ మందులు మీరు వేసుకొని చావండి. నువ్వు వెళ్ళు వెళ్ళి చెప్తాను. వెళ్ళి అర్జెంట్ గా ఎక్కడ దొరికితే అక్కడ ఇచ్చేయి. బాబు! మందులు ఇచ్చేసి మనకి ఎందుకు బాబు, ఒక్క నిమిషం ఆగు. ఇంజక్షన్. వెరీ గుడ్ అంకుల్, ఎక్కడ దొరికితే అక్కడ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు. వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చేయి. అరే రంగరాజు వస్తున్నాను రా నాయనా. సో బై ఎనీ ఛాన్స్ జడ్జెస్ దగ్గర నుంచి మంచి కామెంట్ రావడానికి ఆ టాబ్లెట్స్ తీసుకొని వచ్చారా? ఒకవేళ మన జడ్జెస్ కి ఇవ్వాలంటే మాకేస్తారా? లేదు సార్, నీకే ప్రమాదం. అదే వికటించిందంటే 0 మార్కులు పడే అవకాశం. సార్ నాగబాబు సార్, చాలా మంది ఇలాగే ఇంట్లోనే సెల్ఫ్ మెడికేషన్ అని తెగవాడుతుంటారు. కొన్ని ఫారిన్ కంట్రీస్ లో అయితే ఎవడన్నా తుమ్మితేనా దగ్గినా కూడా టెన్షన్ పడిపోతారు. అవన్నీ గుర్తొచ్చినాయి. బాగుంది, ఎంటర్టైనింగ్ గానే ఉంది. రోజా గారు, ఈ రోజు మీ థీమ్ వెరైటీ ఫ్యామిలీ. సో వెరైటీగా టాబ్లెట్స్ మీదకి వచ్చారు, కానీ మరీ ఇంతనా? నైస్, ఎంజాయ్ చేశారు.